నిజంగా చూసుకుంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సగం 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 గవర్నమెంట్ ఉంటే సగం ప్రైవేట్లో ఉంది. మరి ఇక్కడ చదువు చెప్పేది ఉపాధ్యాయులే, ఇక్కడ కూడా చదువు చెప్పేది ఉపాధ్యాయులే. కానీ ఈ ఉపాధ్యాయుల గురు పూజోత్సవం సందర్భంగా మాకు గుర్తింపు లేదు అనేటువంటి భావన ఉండేది. అప్పట్లో మీ ట్రస్ట్ మా మిత్రులు నా దృష్టికి తెస్తే ఆ రోజు నేను రాష్ట్ర మంత్రిగా ఉంటూ సిద్దిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. ఒక మంచి సాంప్రదాయాన్ని మన సిద్దిపేటలో మనం తెచ్చుకున్నాం. ప్రతి ఏటా కూడా అద్భుతంగా ఎంతో చక్కగా విద్యా బోధనలు చేసి మరి గొప్ప విద్యార్థులను సమాజానికి అందించేటువంటి మిమ్మల్ని కూడా సన్మానించుకోవడం ఇది మా బాధ్యతగా మేము భావిస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా ఈరోజు దేశభక్తి సింగ్ చాలా వివరంగా చెప్పాడు. నేను అందులో పోను. సమాజ భవిష్యత్తు మీ మీదే ఆధారపడుతుంది. రేపటి సమాజం అద్భుతంగా ఉండాలి, రేపటి సమాజం బాధ్యతాయుతమైనటువంటి పౌరులను అందించాలి అంటే అది ఉపాధ్యాయులు ఉంటుంది. తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో ఉపాధ్యాయులు కూడా అంతే ముఖ్యం. ఈరోజు మన దేశం చుట్టూ నేపాల్లో ఏం జరిగిందో, పక్కన శ్రీలంకలో ఏం జరిగిందో, బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనం చూస్తూ వచ్చాం. రేపు భారతదేశంలో అలాంటి పరిస్థితులు రావద్దు అంటే మనం మన పిల్లలకు జ్ఞాన సముపార్జనే కాదు, సామాజిక నైతిక బాధ్యతల్ని కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం విద్య నేర్పడమే కాదు, ఆ పిల్లలకు సామాజిక నైతిక బాధ్యతల్ని కూడా చిన్ననాటి నుంచే వాళ్ళలో పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. ఈరోజు సమాజంలో మేము చూస్తూ ఉన్నాం, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయినాయి, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు, ఆన్లైన్ గేమ్లకు బానిసలు అవుతా ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ కానిస్టేబుల్, వాళ్ళు కూడా ఆన్లైన్ గేమ్లు ఆడితే వాళ్ళు కూడా బానిసలు అయిపోతే మరి ఏం కావాలి సమాజం? ఆ కుటుంబం పరిస్థితి ఏంది? ఆ భార్య పిల్లల పరిస్థితి ఏంది? మత్తుకు బానిస అయిపోయి ఆ భర్త ఆ పిల్లల్ని పట్టించుకోడు, ఆ భార్యని పట్టించుకోకపోతే ఆ కుటుంబం పడే ఆవేదన ఎంత, ఆ సమాజంలో ఎంత బాధ ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పిల్లలకు ఇప్పటి నుంచి మనం నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. బాబు, విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు, ఉన్నతమైన విలువలతో రేపటి గొప్ప సమాజ నిర్మాణం కోసం విద్య అవసరం, విద్య దోహదపడుతుంది అనేటువంటిది కూడా నేర్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ తల్లిదండ్రుల్ని చూడని పిల్లల్ని చూస్తున్నాం, సమాజం పట్ల బాధ్యత లేని పిల్లల్ని కొంతమందిని చూస్తున్నాం. రేపు అలాంటి సమాజం ఉండకూడదు. ఇవాళ మనం ర్యాంకులు మార్కులు ఎలాగో అవసరం జీవితంలో, కానీ మార్కులు ర్యాంకులు ఎంత ముఖ్యమో అంతకంటే కూడా నైతిక సామాజిక బాధ్యత కలిగిన పౌరులు అంతకంటే ముఖ్యం. దానిపైన మనం ఫోకస్ చేయాలి. రెండు విషయాలు నేను మీ దృష్టికి తేవాలనుకుంటా ఉన్నాను. ఒకటి నైతిక సామాజిక బాధ్యత, రెండు ఆరోగ్యం. ఎంతసేపు మనము పిల్లల్ని తరగతి గదుల్లో కూర్చోబెట్టి మార్కులు ర్యాంకులు తేవడమే కాదు, శారీరక దారుఢ్యం కూడా చాలా ముఖ్యం. పిల్లలు గేమ్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను ఎక్కడో ఒక పేపర్లో చదువుతున్నాను, 10 సంవత్సరాల బాలుడికి హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. 10 సంవత్సరాల పిల్లవాడు అంటే సరే కొన్ని జన్యుపరంగా ఉండొచ్చు, కానీ కొంత శారీరకంగా కూడా ఉండొచ్చు. ఇలా ప్రపంచ దేశాల్లో, భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో అధిక బరువుతో బాధపడే పిల్లల సంఖ్య పెరుగుతూ ఉంది. ఊబకాయ వెయిట్ పెరుగుతూ ఉన్నారు పిల్లలు. సో దాన్ని తగ్గించడం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. అందులో ఏమైంది, ఎక్కువ ఆన్లైన్ గేమ్స్. చివరికి తల్లి కూడా వెంకట పిల్లవాడిని సంకలో వేసుకొని జాబిలి రావే చందమామ రావే అనుకుంటే నోట్లో బుక్క పెట్టేది. ఇప్పుడేమైంది, ఫోన్ చేతిలో పెట్టాలి, బుక్క నోట్లో పెట్టాలి. వాడు ఏం ఆడట్లేదు, ఫోన్ చేతిలో పెట్టి బుక్క పెడితే దబా తింటుంది, అంతే అయిపోయింది. తర్వాత వాడు దానికి వ్యసనంగా మారిపోతుంది. ఆ పిల్లలు దానికి వ్యసనంగా మారిపోయింది. పెద్దగా కూడా అడ్డుపట్టుకుని ఆడుతున్నారు. మీరు
ఒక చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఒక క్లాస్ స్పోర్ట్స్ క్లాస్ అని ఉంది. గ్రౌండ్లో పోయి ఏదో ఆడుకునే వాళ్ళు, ఎవరికి నచ్చిన ఆట ఆడించేవాళ్ళు. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ క్లాస్ మిస్ అయిపోయింది, ప్లే గ్రౌండ్స్ మిస్ అవుతా ఉన్నాయి. ఏదైనా టైం దొరికిందంటే ఆ కార్టూన్లు పెట్టుకొని చూడడమో, లేకపోతే గేమ్స్ ఉంటాయి ఆ ఫోన్లు పట్టుకొని గేమ్స్ చూడడం అలవాటు అయిపోయింది. సో ఆ శారీరకంగా కూడా పిల్లలు వాళ్ళు తప్పకుండా ఫిట్నెస్ కూడా మనకి ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను మేనేజ్మెంట్